హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్ర. సో మన సాఫ్ట్వేర్లో బీఓసి అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే, బీఓసి అన్నది బడ్జెట్ ఆఫ్ కస్టమర్. అంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు, సో కస్టమర్ యొక్క బడ్జెట్ ఎంత అన్న దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వాలి. సో లేదు అన్నట్లయితే, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను 1,00,000 ఇస్తాను, నాకు ఇలాంటి సాఫ్ట్వేర్ కావాలని అంటారు. బట్ 1,00,000లో ఆ సాఫ్ట్వేర్ అవ్వకపోవచ్చు, లేదంటే కస్టమర్కి ఎక్కువ కాస్ట్ అవ్వచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ని క్లియర్ చేయడానికి బీఓసి అనేది కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ బీఓసి కాన్సెప్ట్ అనేది మనం క్లారిటీగా ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఒక కస్టమర్కి ఈకామర్స్ అప్లికేషన్ కావాలి. సో తన బడ్జెట్ అనేది 50,000 ఉందనుకోండి. సో 50,000లో ఆ బడ్జెట్లో అవుతుందా కావట్లేదా, లేదంటే టెక్నాలజీ డౌన్ చేసుకోవాలా లేదా. సో అంటే 50,000 అవుతుంది, ఓకే. సో ఫ్లట్టర్ కావాలి అంటే అవ్వదు. అంటే బేస్డ్ ఆన్ లాంగ్వేజెస్ని బట్టి యూ కెన్ సెలెక్ట్ టు యువర్ బడ్జెట్. ఓకే. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో నా ఫర్దర్ వీడియోస్ కూడా మీరు చూడండి. సో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది.